ఎంతమంది ఉండొచ్చు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది విషయంలో ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి? ఏజెన్సీల వ్యవస్థ ఎందుకు తీసేయాలని అంటున్నారు మీరు? నా పేరు పులి లక్ష్మయ్య, తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల స్టేట్ ప్రెసిడెంటు. ఈరోజు భారతదేశంలోనే తెలంగాణకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఈ తెలంగాణ అనేది ఎన్నో పోరాటాలతో చేసి మనం సాధించుకున్నాం. మరి తెలంగాణలో పోరాటంలో మా ఉద్యోగస్తులు ఎందరో పాల్గొన్నాం. అన్ని శాఖలు సంస్థలు గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు సుమారుగా 2 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నాము. ఈరోజు మాకు ఏజెన్సీ విధానం వల్ల పూర్తిగా మా యొక్క కుటుంబాలు రోడ్డున పడతా ఉన్నాయి. మా పేరు మీద ఏ విధంగా లేని ఏ మనుషులకు లేని విధంగా మాకు 18% GST పేరు మీద 3 నుంచి 4 వేల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. అదేవిధంగా ఏజెన్సీ కమిషన్ వచ్చి 4 to 6% పే చేస్తూ ఉన్నారు. మాకు వచ్చే EPFలు ESL కూడా ఈ ఏజెన్సీలు కట్టకుండా సుమారు ఒక్కొక్క ఏజెన్సీ ఒక్కొక్క ఉద్యోగం నుంచి 8 నుంచి 10 వేల రూపాయలు సొంత లాభాన్ని పొందుతూ 2 లక్షల కుటుంబాలంటే సుమారు కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రతి నెల వాళ్ళ ఏజెన్సీల చేతిలో పోతూ ఉన్నాయి. మరి గత ప్రభుత్వం మాకు ఏం చెప్పింది? మేము వస్తే రెగ్యులర్ చేస్తామని చెప్పి మాట ఇచ్చి 10 సంవత్సరాలు మమ్మల్ని ఆర్థిక దోపిడీ, శ్రమ దోపిడీ చేసి మమ్మల్ని ఇలా రోడ్డును పడేసిపోయినాయి. మరి ఈ ప్రజాప్రభుత్వానికి మేము చాలా అండగా ఉన్నాం. ఎమ్మెల్సీ ఎలక్షన్ అన్ని ఎలక్షన్లో మేము ప్రజాప్రభుత్వానికి అండగా ఉన్నాం. వాళ్ళు మాకు మాట ఇచ్చారు, మేము అధికారంలోకి వస్తే ఏజెన్సీ విధానాన్ని తీసేస్తామని చెప్పి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, HR పాలసీ అమలు చేస్తామని మాకు 100% అమలు ఇచ్చారు, ఉద్యోగ భద్రత అమలు ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరం ఇందిరా పార్క్ వేదికగా శాంతియుత ధర్నా చేసుకున్నాం. ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం, 700 ఉన్నటువంటి ఏజెన్సీల వైపు మీరు ఉండమాకండి. 2 లక్షల పైగా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల ప్రభుత్వానికి వెన్నుముక ఉన్నటువంటి మా వైపు నిలబడండి. మేము ఎందుకంటే మీకు పనిచేసేది మేము రాష్ట్రంలో మేము లేకపోతే ఏ డిపార్ట్మెంట్ పనిచేసే పరిస్థితి లేదు. ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లలో ఓల్డ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులతోనే నడుస్తూ ఉంది ఇవాళ డిపార్ట్మెంట్లన్నీ. కాబట్టి ఏ పని చేసినా మేము చేస్తేనే ఇవాళ అవార్డులు వచ్చినాయి ప్రభుత్వాలకు. కాబట్టి మమ్మల్ని మీ బిడ్డలాగా భావించండి. మా ఉద్యోగాలు 10,000, 12,000 రూపాయలతో ఇవాళ మేము బతకలేని పరిస్థితి. ఇవాళ ఆటో అడ్డా మీద కూలీల కంటే అతి హీనమైన బతుకుతున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరున్నారు అంటే ఓల్డ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు మాత్రమే. తక్షణమే ఏజెన్సీ విధానం 2 లక్షలకు 3 లక్షలకు ఉద్యోగాలు అమ్ముతూ ఉద్యోగాలను చేస్తున్న వాళ్ళని తీసేసి అధికారులతో కుమ్మెక్కి ఉద్యోగాలు అమ్ముతున్నటువంటి వీళ్ళని వ్యవస్థని రద్దు చేయాలి. ఖచ్చితంగా వ్యవస్థను రద్దు చేసి సమాన పనికి సమాన వేతనాలు సుప్రీంకోర్టు అమలు చేసి మా అందరికీ ఉద్యోగ భద్రత ఇవ్వాల్సిందిగా ఈ శాంతియుత ధర్నా ద్వారా ప్రభుత్వానికి మీడియా వేదిక ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రిని కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా మీరు ఇప్పటి వరకు 9 నెలల్లో? మేము ఇప్పుడున్నటువంటి ప్రజాప్రభుత్వంలో దాదాపు మంత్రులను కలిసినాము. వేమనాథ్ రెడ్డి గారి ప్రభుత్వ సలహాదారు గారితో కూడా మమ్మల్ని పిలిస్తే మేము కూడా మాట్లాడినాం. మా యొక్క డిమాండ్లను మేము చెప్పడం జరిగింది. ఈ మంత్ చివరి వరకు ఏజెన్సీలు రద్దు అవడానికి అవకాశం ఉంది. ఇక మేము కొత్త ఏజెన్సీలం అయితే మేము ఇవ్వమని చెప్పి మాకు మాట ఇచ్చారు. దానికోసం మేము ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఒకవేళ కనుక ఏజెన్సీలను కనుక మళ్ళీ తీసుకువస్తే మరో తెలంగాణ ఉద్యమాన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల ద్వారా మాత్రం చూడవలసింది. ఒకవేళ మీరు ఏజెన్సీలను రద్దు చేస్తే ఒక బహిరంగ 1,00,000 మందితో ప్రజాప్రభుత్వానికి మేమే బహిరంగ కృతజ్ఞతాపూరితంగా సభ కూడా పెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.